అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది పచ్చడి చేసేసుకుందాం రండి. కావాల్సిన పదార్థాలు అయితే ఇలా తీసేసుకున్నాను. నేనైతే ఇవే వేస్తాను, మిగతా మీరు వేసుకున్న మీ ఇష్టం. మ్యాంగో, కారం, ఉప్పు, చింతపండు, వేప పువ్వు ఇలాగ పచ్చడి కలిపినప్పుడు నిజంగా నాకు అనిపించిందండి, మన లైఫ్లో కూడా ఇలాగే చెడు రుచులు అనేవి ఉంటాయి కదా. సో అవన్నిటిని కూడా మనం ఇంత హ్యాపీగానే తీసుకుంటాము, తీసుకోవాలి కూడా. లైఫ్లో అనేవి అది కామన్. ఇందులో అయితే తీపి, వగరు, పులుపు, చేదు అన్నీ కలగలిపిన పచ్చడి ఇది. సో జీవితంలో కూడా కోపం, దుఃఖం, అలక ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో నేనైతే పచ్చడి రెడీ చేసేసుకున్నాను. దేవుడికైతే దీపారాధన చేసేసుకున్నాను. నాతో పాటు మీరు కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాము. సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసాను, పరవన్నం. ఇంకా మా సైడు అయితే అన్వి తినేస్తారు. సో దానికి కాంబినేషన్గా గారెలు, మటన్ కర్రీ 2 చేశాను అనమాట. సో ఇంకా బూరెలు, పులిహోర కూడా చేశాను. ఆ వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో మీరందరూ ఎలా చేసుకున్నారు ఈ ఉగాది? నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేశాను ఫుడ్ని నేనైతే. సో మీకు, మీ కుటుంబ సభ్యులకి మరోసారి ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.